షాద్నగర్. చాలాసార్లు వచ్చిన. ఇంతకుముందు కూడా సుడిబర్లో తీసుకుపోయినా. ఈ వారం 2 తీసుకున్నా. 3,50,000 2 బర్రెలు. రెండింటికి 4 లక్షల చిల్లర చెప్పారు. ఇది 4వ ఈత, అది 3వ ఈత. 8 టైం. మార్కెట్లో పాలు ఇచ్చేటప్పుడు అయితే 2,50,000 3 లక్షలు వస్తుంది. మన దగ్గర ముందు ఉన్నాయి, వాటితో పాటు అన్నీ ఉన్నాయి. జాఫరాబాద్ ఉన్నాయి, దొలియా ఉన్నాయి, బన్యం ఉన్నాయి, ముర్రా ఉన్నాయి. ఉన్నది జాఫరాబాద్ ఉంది. ఇక తీసుకొని చాలు, పర్వాలేదు. ఏమి ఇవ్వవు. 10 అంత ఎక్కువ, యావరేజ్ 10కి ఎక్కువ ఇవ్వవు. కష్టమే, అందుకే 8 లీటర్లు పెట్టుకున్నాం మేము. ట్రాన్స్పోర్ట్ మాదే. చెక్ చేయించిన డాక్టర్తో. అది 6 నెలలు, ఇది 6 నెలలు. రైతులకు అనుకూలం అంటే దళారీ వ్యవస్థ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, చూసి తీసుకోవాలంటే. ఇంకా యావరేజ్గా మనకు బర్రెల రేటు తెలిసినప్పుడు దాని గురించి అడగాలి. 1,75,000 పడింది. అంటే ఇంతకుముందు అనుభవం ఉన్నది కాబట్టి ఇప్పుడు తీసుకోవాలి. ఇంతకుముందు పోయిన వారం 1,00,000 తీసుకున్నారు 2 గేదెలు. బర్రెల సైజుని బట్టి తీసుకున్నా. యూట్యూబ్లో చూసాం మొన్న. చూస్తే సంగతి అన్నారు, దోళ్ళు కావాలని వచ్చాం. అంటే మాకు తెలిసిన ఒక నాయన తీసుకొని వచ్చాం, కొందామనే వచ్చాం. ఇందాక దాకా పెద్దగా రాలా, తర్వాత వచ్చినాయి కొన్నాం. మేపుకుందాం లేని కొద్ది ఖాళీ స్థలం ఉంది మా ఇంటి దగ్గర. ఈ 2 సంవత్సరాలున్నరే ఈ బాగా అలవాటు అవుతాయిలే కొంచెం నిదానంగా నేను. అది 6. ఈ నల్లయి 4 లక్ష. ఈ ఏదో అన్నారు, జాఫ్రానా ఏదో. ఇదేమో వైట్ ఏదో చెప్పారు సెటు. బోరి. అది 2 అయ్యి 4 ఇయ్యి. ఇదేమో 33,500. ఆ బుడ్డదేమో 28,000. ఇది ఒక్కొక్కటి 25,000. మామూలుగానే ఉన్నాయి అనుకుంటున్నాం మరి మేము. మాకు ఈ జాతి రావు. అది పొద్దున్న 4ంటికే వచ్చాము మేము ఇక్కడికి. ఇంకా అక్కడి నుంచి వెయిటింగ్. 4 కొందాం అనుకొని వచ్చాము, 6 కొన్నాం. ఇంక ఇప్పుడల్లా ఏం లేదు, కొద్ది కొన్నాళ్ళు చూసిన తర్వాత. మేము పెట్టడం కూడా కొత్త. ఒక 5-6 నెలలు చూసినాక తర్వాత. ఎప్పుడో చిన్నప్పుడు మేపా ఈ మామూలు పిచ్చి పరిగొడ్డుగా, ఈ కథ జాతీయగా. డైరీ ఫామ్ పెట్టాలనే ఉందిలే, కానీ 1 సంవత్సరం అట్టా ఆగిన ఈ కొద్ది కిక్ అయితే అది దానికోసం. అది పెద్దవి కూడా చెప్తున్నారు 1,00,000 1,50,000. ఇది 70,000 అంట అట్ట. 5 నెలలు సూడి 90,000 దాకా చెబుతున్నారు. ఎండాకాలం అనే ఉంది, ఎప్పుడు అంతే ఉంటాయి. మాకు అసలు ఉండవు ఆ జాతి, ఉండవు. మాళీ గేదెలు అవి ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు దాకాల. అది లైన్ అవుతుంది. పెడతాం, ఒక 20 దాకా పెడతాం. ఈ కొద్ది మా ఏరియాకి బాగుంటే తీసుకుంటాం. చూసాం, పర్వాలేదు. 30,000 చెప్పారు, 35 దాకా చెప్పారు. పొద్దున్నుంచి తిరిగి వాళ్ళ చుట్టూ ఇదిగో తీసుకో అదిగో తీసుకో అని. అందరు బ్రోకర్లే. మాకు ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నాడు, మాకు కొంచెం ఐడియా ఉంది. వాళ్ళ బ్రోకర్లతో సంబంధం లేదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నాం. మేము ఎవరికి ₹1 ఇచ్చే పని లేదు, వాళ్ళకే డైరెక్ట్ ఫోన్పే చేసేసి డబ్బులు. పెట్టుకోవాలి టాటా ఏసీ. ఒక 8-9 వేలు ఉంటుంది అన్నిటికి కలిపి. బాగానే, మాకు కూడా కొద్దిగా అనుభవం అయింది. ఇవాళ అన్ని క్వాలిటీలే బాగున్నాయి. ఒక్కొక్క గేదె ఎంత ఉన్నాయి, మా సైడు ఉండవు అట్ట. అది
పర్వాలేదా, తక్కువ రేటే అనుకుంటున్నారా మీరు? ఇది నార్మల్గానే ఉండేలే, మనకి ఎక్కువ ఏం కాదులే అనుకుంటున్నాం. అది మరి ఎండాకాలం వీటికి మరి మేత దానా ఇటువంటి మా ఇండ్లు కొంచెం ఊరు బయట, చెట్లు బాగుంటాయి, బాగా తిరుగుతాయి. అంటే ఒక 2 సంవత్సరాలు కష్టపడాలి. అది తర్వాత మళ్ళీ మంచి రేట్కి అమ్ముకోవచ్చా? అమ్ముకోవచ్చు. కొంచెం మా ఇంట్లో పిల్లలకు కూడా తెలిసి వచ్చిద్ది, అలవాటు అవుతుంటాయి ఇక, ఇంకా అక్కడి నుంచి కొంచెం కొంచెంగా. అదే మరి చాలా మంది డైరీ ఫామ్కి వస్తున్నారు యూత్, ఉద్యోగస్తులు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు జాబులు మానేసి వస్తున్నారు. అవి సొంత పని లాగా ఉంటుంది కండి. ఇప్పుడు బీహార్ వాళ్ళు బాగా దొరుకుతున్నారు. వాళ్ళు మేము చేసే పని లేదు. ఒక 2 బీహార్ వాళ్ళని పెట్టుకుంటే 20 బరిగొడ్డు పెట్టుకుంటే ఇక ఒక షెడ్ వేసుకొని 1 ఎకరం 2 ఎకరాలు మేత పెట్టుకుంటే ఇంకా వాళ్ళే చూసుకుంటారు. ఇక మరి అక్కడ లాభమైన బీహార్ వాళ్ళు లాభమే, ఎందుకు లాభం ఉండదు? అంటే రైతు దగ్గర ఉండాలా? మరి రోజు చూసుకుంటుండాలి ఇక. అది పత్తి మిరదోటలు మా గుంటూరు జిల్లా. ఈ డైరీ ఫామ్ అనుభవం లేదా? పెద్దగా లేదు అసలు. అంటే మన వాళ్ళు పెట్టారు, కొద్ది స్నేహితులు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళు మరి తెలుసుకోవాలి కదా దానికి అనుభవం గురించి. ఇంకా అదేగా మొదలు పెట్టాం. అదే ఎందుకంటే చాలా మంది డైరీ ఫామ్ మోసుకొని వస్తున్నారు, సంవత్సరాలుగా తీసేస్తున్నారు. అదేలే చాలా మంది నష్టం అంటున్నారు. అదేలే, కొంతమంది సొంతంగా చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అచ్చం కూలి పెట్టి చేసుకునే వాళ్ళు ఉంటారు. పొయ్యి పోక లాస్ వచ్చేది ఏ వ్యాపారంలోనైనా వచ్చింది, లాభం ఏ వ్యాపారంలో జాగ్రత్త చేసుకుంటే వస్తుంటాయి. కానీ అనుభవం అనుభవం ఉండాలి. అది టైం టు టైం అది ఫీడింగ్ ఇస్తా కట్టుకుంటే డైరీ ఫామ్ సక్సెస్. అవునవును. దగ్గర ఉండే డైరీ ఫామ్ ఉన్నాయి, మాకు ఒక చుట్టుపక్కల 2-3 ఉన్నాయి. ఎక్కువ ఆవులు పెడుతున్నారు కదా? మా ఏరియా ఎక్కువ ఆవులు ఉండవు, గేదెలే ఎక్కువ ఉంటాయి. ఈ ఊర్లో అయితే ఒక దూడ ఎంత పడుతుంది సుమారు ఈ రేటు రోజు సంతలో? దాన్ని అయితే 50,000కి పడుద్ది, 45 ఆ మధ్యలో ఉంటారు. అంటే ఎన్ని సంవత్సరాలు దాన్ని? అది 2 సంవత్సరాలు 2.5 ఉంటుంది. 1 సంవత్సరం ఎక్కువ దాన్ని ఒక అదే సంక్రాంతి పండుగ మధ్యలో దాన్ని ఫీట్కి వస్తుంది. ఇంతకుముందు కూడా వచ్చాను, అంతమందిలో ఏం తీసుకెళ్ళారు? 4-5 years బ్యాక్. మరి చాలా గ్యాప్ ఇచ్చారా? మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈసారి బరువు తీసుకుందామని వచ్చావా ఎట్లా? ఈ దూడలే 2 క్రాపులు, ఈ సైజు ఒకటి 2 సంవత్సరాల నుంచి మించినవి ఒక సైజు. ప్రజెంట్ ఈరోజు ఇది తీసుకున్నాను. అన్నీ ఉంటాయి, హర్యానా ఉంది, జాఫరాబాద్ ఉంది. అంటే మంచి బిగుతనం, దూడ బలిష్టం, బోన్స్ కెపాసిటీని చూసి తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు? ఇది సంవత్సరం 3 నెలలు, సంవత్సరం 2 నెలలు ఉంటుంది. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు మేపాలి? ఎట్లేదన్నా ఇంకా 2 years మేపాలి, వేసి మేపాలి. 2.5 years మేపాలి. ఈ బ్యాచ్ ఇంకో 6 తీసుకోవాలి, మొత్తం 20. ఇంకో బ్యాచ్ ఒక 20, అచ్చా అట్లా 3 బ్యాచ్లుగా. ఎన్ని పెడదాను? 100 పెడదామని. అది 3 బ్యాచ్లుగా 3 20, 60 కానీ 3 25, 75 కానీ. 70 కానీ పెడదాం. అంటే ఇంకోటి ఎంత పడింది సార్ రేటు? ఇది యావరేజ్ ఇప్పుడు ఎక్కువ తక్కువ 16,000 పడింది. 16,000 పడింది. అంటే ఇందులో హర్యానా ఉంది, ఒర్రా ఉంది, జాఫరాబాద్ అన్నీ ఉన్నాయా? అన్నీ మాకు 20 ఎకరాల ల్యాండ్ ఒక సాటినే ఉంది, షెడ్లు ఉన్నాయి. ఇంతకుముందు డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నాను. డైరీ ఫామ్ ఉంది మీకు? ఇంతకుముందు ఆపాను మధ్యలో. అంటే ఏంటి సార్ మీ ఎన్ని సంవత్సరాలు సార్ డైరీ ఫామ్ మీరు మెయింటైన్ చేస్తున్నారు? నేను 2009 నుంచి 2020 దాకా పెట్టి. మీ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఏంటి సార్ అసలు డైరీ ఫామ్ లాభమా నష్టమా? డైరీ ఫాము డైరెక్ట్ సేల్ అయితే విపరీతమైన లాభం. అంటే సేల్ ఏంటంటే పాలు సేల్ చేసుకోవాలి, కేంద్రాలకు పోయకుండా టౌన్స్లో పాయింట్ పెట్టుకొని అక్కడ చేసుకోవాలి. చేసుకుంటే లాభం, లాభం విపరీతమైన లాభం, ఇంకే బిజినెస్ ఉండదు. కేంద్రానికి పోతే వాడికి కొన్ని పోవాలా, ఈడికి కొన్ని పోవాలా, ఇవన్నీ రీటైల్కి హోల్సేల్కి డిఫరెన్స్ ఉన్న తేడా వస్తుంది. చాలా వాళ్ళు కూడా ఈ రేట్లు పెరుగుతుంది. వాళ్ళు చేయరు, యూట్యూబ్లో చూస్తారు మీరు పెట్టి, అది నిజ జీవితంలోకి వచ్చే రాదు. ఆ ఎఫెక్ట్ మా మీద పడుతుంటుంది. రైతుగా ఎక్స్పీరియన్స్ లేక అనుభవం లేక వాళ్ళు ఏడు ఉండరు కదా, ఓన్లీ కంప్యూటర్లో చూస్తారు, కెమెరాలో చూస్తారు అంతే. పని మనుషుల మీద వాళ్ళు మీద పెడతారు. వాళ్ళు ల్యాచ్కి ఎన్ని పోలు తాగుతాడో ఎన్ని పోలు వదులుతాడో తెలియదు, అది ఎప్పుడు ఎదగవుతుందో వాడికి తెలియదు.
వాడు యాడో సీసీ కెమెరాలో చూసుకుంటాడు, ఏం తెలుసు. ఫస్ట్ నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా మన జాగ్రత్తలు మనం మెయిన్ ఏంటంటే పాలు రీటైల్ మార్కెట్కి పోవాలి. నెక్స్ట్ ప్రతి గేదె 3 నెలల నుంచి 5 నెలలలోపు కట్టియాలి ఈనిన మరిని. ఈ రెండు సాధ్యమైనప్పుడు దీనికి మంచి బిజినెస్ ఉండదు. ఈ రెండు లేకుండా ప్రతి ఒక్కరు లాసిపోతారు. ఈ నేను చెప్పిన 2 సూచనలు, మేత పచ్చి మేత ఎప్పుడు ఉండాలి, ఈ 2 సూచనలు దానా ఖర్చు తగ్గించుకుంటూ చూస్తే మాత్రం ఇదే నెంబర్ 1 వ్యాపారం. ఇంకా 2.5 ఇయర్కి మొత్తం కడతాయి, ఇంకా 2 సంవత్సరాలకి. సపరేట్గా పోషకాలు చేస్తారా, వదిలేస్తారు జాగ్రత్త? తిప్పి మేపుతూ ఉంటాం, నైట్ మేత వేస్తాం. తిప్పి మేత ఈ దూడలు తీసుకెళ్ళేవాళ్ళు తిప్పి మేత వేయకపోతే నష్టం అవుతుంది. ఫీల్డ్ మీద తిరగాలి, ఫీల్డ్ మీద తిరిగితే అవి గ్రోత్ వస్తాయి. ఊర కట్టెత్తే గ్రోత్ రావాయి. పసి వయసులో బాడీ కదలికలు ఉంటే బాడీ నిర్మాణం పెరిగింది. అవగాహన అదే మనం ఎగ్జిక్యూట్ చేసుకునే దాన్ని బట్టి మనం తిరిగే మెల్లా ఉండాలి. దానాలు కూడా పెట్టాలి. దానాలు వీటికి పెద్దగా పెట్టే పని ఉండదు. తర్వాత ఇటుకంటే 1 సంవత్సరం పెద్దవి ఒక బ్యాచ్, తర్వాత వాటికంటే 1 సంవత్సరం ఒక పెద్దవి బ్యాచ్, 3 బ్యాచ్లు. ఏంటి సార్ దానివల్ల ఉపయోగాలు? దానివల్ల ఏంటంటే మనం ఆర్థికంగా చితికిపోకుండా హీల్డింగ్ వరుసన వస్తుంటాయి. కంటిన్యూగా పాలు సంవత్సరం మొత్తం తీసుకోవడానికి అవకాశం. పాలు అంటే మనం ఏదన్నా వీటిని అమ్ముకోవాలన్నా కూడా ముందు మిగిలినట్టు ముందు అమ్ముకుంటాం. దగ్గర కూడా అంతే ఉంటాయి, కానీ ఒకేసారి దొరకవు. గిన్ని తిరగాలగా ప్రతి ఊరు. షెడ్యూల్ అమ్ముతుంది. అయితే ఇక్కడ సంతలు ఏంటంటే బ్రీడ్ మంచిది దొరుకుద్ది అనేది ఒక ఆశ. పర్వాలేదు, లాభం అంటే ఇప్పుడు ఒక వెయ్యి పెచ్చైన అనిపించినప్పటికీ బ్రీడ్ బాగుంటుంది.